పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న నానుడి ఆ చిన్నారికి కరెక్ట్ గా సరిపోతుంది. పిన్న వయసులోనే పెద్ద చదువులు చదువుతూ జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తూనే రికార్డు సృష్టిస్తోంది. అద్భుతమైన ప్రతిభతో దూసుకెళ్తున్న నైనా జైస్వాల్ తో మా ప్రతినిధి సునీత వర్మ ఫేస్ టు ఫేస్. హాయ్ నైనా. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ డిఫరెంట్ గా అడుగుతారు, కానీ నేను చాలా స్పెషల్ గా అడుగుతున్నాను. సో టెల్ మీ అబౌట్ యువర్ డైట్. డైట్ అనేది చాలా మేము ఫాలో అవుతాము, ఎందుకంటే స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి స్పోర్ట్స్ పర్సన్ కి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఎక్కువగా డైట్ గురించి నాకు మమ్మే చూసుకుంటున్నాను అనమాట, ఎవ్రీథింగ్. సో డైట్ లో నేను ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాను, ఇంకా మిల్క్ కానీ బాయిల్డ్ ఎగ్స్ కానీ. సో డైట్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తాను, అండ్ యాజ్ వెల్ as ఫిజికల్ ఫిట్నెస్. సో ఎలాగ అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని అవార్డ్స్ అసలు ఎలా సాధ్యం? అసలు ఎవరి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది? సపోర్ట్ అంటే కృషి ఉంటేనే మనుషులు ఋషులు అవుతారు. సో నా తల్లిదండ్రుల కృషియే నన్ను ఈరోజు వండర్ కిడ్ గా మార్చాయి. సో చిన్నప్పటి నుంచి మదర్ ఇంకా ఫాదర్ చాలా సపోర్ట్ చేశారు, అది ఎడ్యుకేషనే కానీ స్పోర్ట్సే కానీ మ్యూజిక్ కానీ. నాకు ఎడ్యుకేషన్ లో కేజీ టు పీజీ వరకు మా ఫాదరే చదివించారు, నేను స్కూల్ కి వెళ్ళలేదు. ఐవ్ డన్ హోమ్ స్కూలింగ్. ఇంకా స్పోర్ట్స్ లో కూడా నాకు కోచ్ మా ఫాదరే. ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, మ్యూజిక్ అన్నిట్లో ఐవ్ లర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై పేరెంట్స్. యువర్ ఫాదర్ ఇస్ ద హీరో. యా. సో ఎడ్యుకేషన్, సో 8th లోనే 10th కంప్లీట్. 8 years లో 8 years లో 10th కంప్లీట్ అయిపోయింది. 8 years లో నేను ఏషియాలోనే ఫస్ట్ అమ్మాయి. 8 years లో 10th క్లాస్ కంప్లీట్ చేశాను ఫ్రమ్ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ. అండ్ 10 years లో నేను నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను ఫ్రమ్ సెయింట్ మేరీస్ కాలేజ్. అండ్ 13 years లో ఇండియాలోనే యంగెస్ట్ జర్నలిజం గ్రాడ్యుయేట్ అయ్యాను. అండ్ ప్రెసెంట్లీ ఇప్పుడు 15 years ఏజ్ లో నేను నా పీజీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను ఇన్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. అంటే ఇది ఒక ట్రైనింగ్ సిస్టమ్ అన్నమాట. సో చిన్నప్పటి నుంచి 5 years వరకు నాకు మదర్ ఇంట్లో ట్రైన్ చేసింది. యాజ్ గాంధీజీ సెడ్, మదర్ ఈజ్ అ ఫస్ట్ టీచర్. సో మమ్మీ నాకు ఇంట్లో చదివించింది ఆల్ బేసిక్స్. దాని తర్వాత యాజ్ మై ఫాదర్ ఈ వర్క్ యాజ్ ఎడ్యుకేషనిస్ట్ ఫర్ 25 years. ఈజ్ హ్యావింగ్ గుడ్ ఎక్స్పీరియన్స్. సో మా ఫాదర్ నాకు హిందీ, ఇంగ్లీష్, తెలుగు బేసిక్స్ లో ఫస్ట్ రాయడము ఇంకా చదవడం దాంట్లో పర్ఫెక్ట్ చేశారు. దెన్ మెమొరీ స్కిల్స్, ఇంకా కొన్ని హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ కూడా నేర్చుకున్నాను. సో దాంతో పాటు నేను ఆన్సర్ ని మగప్ చేయకుండా అండర్స్టాండ్ చేసి నా ఓన్ లాంగ్వేజ్ తో రాస్తాను. పేరెంట్స్ చాలా మంది ఏంటంటే ఎంకరేజ్ చేయట్లేదు. సో చైల్డ్హుడ్ నుంచి సో మీ పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేశారు, ప్రతి దాంట్లో ఉంటున్నారు, మీ ప్రతి స్టెప్ లో మీ పేరెంట్స్ ఉంటున్నారు. సో మీ పేరెంట్స్ కి నువ్వేం చెప్తున్నావు చెప్పు? చెప్పేది ఏంటంటే కన్నీటి వర్షాలకు కష్టాలు చల్లారవు, కావున ఆడపిల్లలకి మార్గం చూపించేది తల్లిదండ్రులే. అందువలన నా తల్లిదండ్రులే నా జీవన ఆధారం. ఇంకా నేను అందరికి చెప్పేది ఏంటంటే, చాలా మంది అంటారు నేను ఇంకా మా బ్రదర్ గాడ్ గిఫ్ట్, లేకపోతే ఎక్సెప్షనల్ కిడ్, బ్లెస్డ్ కిడ్ అంటారు. కానీ నేను చెప్పేది అంటే నాలాగా ఇంకా అగస్త్య లాగా అందరు కావచ్చు. ఎందుకంటే నేను చదువుతున్నాను, వేరే పిల్లలు కూడా చదువుతారు. ఐఎమ్ ప్లేయింగ్, దే ఆర్ ఆల్సో ప్లేయింగ్ స్పోర్ట్స్, అండ్ ఐఎమ్ ప్లేయింగ్ మ్యూజిక్, దే ఆర్ లిజనింగ్ టు మ్యూజిక్. సో ప్రాపర్ ట్రైనింగ్, ఇంకా ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం ట్రైనింగ్ చేస్తే అందరు పిల్లలు నాలాగా అగస్త్యలా కావచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అలాగే నీకు నచ్చిన టెన్నిస్ ప్లేయర్ ఎవరు? టేబుల్ టెన్నిస్ లో అయితే ఇప్పుడు దాకా మా ఫాదర్ నాకు ఇంత నేర్పించారు, ఇది చేశారు. హీ వాజ్ ఆల్సో గుడ్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్. ఇంకా దీంట్లో టేబుల్ టెన్నిస్ లో నా రోల్ మోడల్ మా గ్రాండ్ ఫాదర్. ఆయన్ని టేబుల్ టెన్నిస్ ఇంట్రడ్యూస్ చేశారనమాట మా ఫ్యామిలీలో. సో మా గ్రాండ్ ఫాదర్ నుంచి డాడీకి వచ్చింది, డాడీ నుంచి నేను ఆడడం స్టార్ట్ చేశాను. అంటే మీకు టైం ఎలా దొరుకుతుంది చెప్పండి? ఒక పక్క నుంచి టెన్నిస్, మ్యూజిక్, అండ్ ఇంకా స్పోర్ట్స్ కి నువ్వు ట్రైనింగ్ తీసుకోవడానికి అట్లా ఎలా? మేము ట్రైనింగ్ షెడ్యూల్ అంటే నేను మార్నింగ్ 5కి లేస్తాను. 5:30కి ఎగ్జాక్ట్ లో నేను గ్రౌండ్కి వెళ్తాను. 5:45 to 7 వరకు మా ఫిట్నెస్ ట్రైనింగ్ నడుస్తుంది రెగ్యులర్లీ. అండ్ ఆఫ్టర్ దట్ 1 hour బ్రేక్ తీసుకొని 8 to 11:30 వరకు నేను టీటీ ప్రాక్టీస్ చేస్తాను. ఆఫ్టర్ దట్ ఐ కమ్ బ్యాక్ హోమ్, కొంచెం రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయినాక ఐ రైట్ విత్ మై బోత్ హ్యాండ్స్. ఇంకా ఏమైనా టైపింగ్ వర్క్ ఉంటే, నోట్స్ ఉంటే ప్రిపేర్ చేసుకుంటాను. దెన్ ఈవినింగ్ అగైన్ 3 o'clockకి మా మమ్మీతోని నేను జిమ్కి వెళ్తాను 3 to 5. అండ్ మోస్ట్లీ టైం మొత్తం టీటీలోనే టేబుల్ టెన్నిస్ తో స్పెండ్ అవుతుంది. ఎగ్జామ్స్ ఏంటంటే నా బేసిక్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి కాబట్టి నేను ఎగ్జామ్స్ బిఫోరే చదువుకుంటాను అనమాట. దాని లెసన్స్ ని అర్థం చేసుకొని ఓన్ లాంగ్వేజ్ లో రాసిస్తాను, మగప్ చేయకుండా. ఓకే నైనా, టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే చాలా మంది ఉన్నారు, బట్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ మై పేరెంట్స్, మదర్ ఇంకా ఫాదర్. నేను
ఏదైనా కానీ వాళ్ళతో షేర్ చేసుకుంటాను. బయట టోర్నమెంట్స్కి వెళ్తే, ఇంకా ఇంట్లో ఉంటే ప్రోగ్రామ్స్కి వెళ్తే కూడా వాళ్ళతోనే వెళ్తాను. ఇంకా ఏమైనా రిక్రియేషన్ చేస్తే కూడా వాళ్ళే నాతో ఉంటారు. ఫ్రెండ్స్ అనేది ఎక్కువ మంది ఉన్నారు ఫ్రమ్ వేరియస్ కంట్రీస్. నేను టోర్నమెంట్స్కి ఆడడానికి వెళ్తాను వేరే కంట్రీస్కి, సో అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా వేరే స్టేట్స్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా నాతో టచ్లో ఉంటారు త్రూ సోషల్ మీడియా. సో నేను నా ఎడ్యుకేషన్ కానీ అన్నీ వదిలేసి సో మా పిల్లల్ని చూసుకుంటున్నారు. ఐఎమ్ ఎడ్యుకేటింగ్, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. సో ఎప్పుడు మీ ఫాదర్ చెప్పే మాట ఏంటి? ఎప్పుడు మా ఫాదర్ చెప్పేది ఏంటంటే, యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. అందరికీ రెస్పెక్ట్ చేయాలి. ఇంకా నాకు మెయిన్ 2 థింగ్స్ నేర్పించారు లైఫ్లో సక్సెస్ఫుల్ కావడానికి. ఒకటి రెగ్యులర్ ప్రాక్టీస్, అది ఎడ్యుకేషనే కానీ స్పోర్ట్సే కానీ మ్యూజిక్ కానీ మోస్ట్ రెగ్యులర్ ప్రాక్టీస్. ఇంకా వేరేది రెస్పెక్ట్ టు ద మాస్టర్. మాస్టర్ని రెస్పెక్ట్ చేయాలి. ఇంకా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే లైఫ్లో 100% మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాము. ఇంకా ఎప్పుడు మనం ఏ లెవెల్లో కూడా ఉండని, యూ షుడ్ బి ఆల్వేస్ డౌన్ టు ఎర్త్ ఉండాలి అని నాకు నేర్పించారు మా ఫాదర్. మన పల్లెటూరులో చూసుకున్నట్టయితే చిన్న పిల్లలు అబౌట్ యువర్ ఏజ్ కానివ్వచ్చు, సో నీకన్నా తక్కువ ఏజ్ కానివచ్చు, ఎడ్యుకేట్ చేయట్లేదు పిల్లల్ని అసలు. సో వాళ్ళకి నువ్వు ఇచ్చే ఏం చెప్పబోతున్నావు? ఎవరైతే విలేజెస్ లో పిల్లలు ఉన్నారు వాళ్ళకు అందరిలో ఒక టాలెంట్ ఉంటుంది. సో దాన్ని గుర్తించి ఇంకా స్పోర్ట్స్ లో కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం రోజులలో స్పోర్ట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ చాలా బాగుంటుంది. ఇంకోటి మనకు ఎడ్యుకేషన్ లో కూడా స్పోర్ట్స్ చాలా సర్టిఫికెట్స్ చాలా పనికి వస్తాయి. సో స్పోర్ట్స్ లో కూడా గర్ల్స్ ఇప్పుడు ముందుకు రావాలి అని నేను కోరుకుంటున్నాను. నీకు ఎలాంటి రైటర్ అంటే ఇష్టం చెప్పు? చాలా మంచి మంచి వర్డ్స్ ఐ థింక్ మీ ఫాదర్ నేర్పించినట్టున్నారు. సో నీకు ఏ రైటర్ అంటే బాగా ఇష్టం? రైటర్స్ లో అంటే నేను ఇప్పటిదాకా చాలా చదివాను. బట్ ఈ వర్డ్స్ నాకు అంటే ఫ్రేమ్ చేయడమే కానీ రాయడమే కానీ ఇది కూడా మా ఫాదర్ నేర్పించారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. నాకు ఇవన్నీ నేర్పించారు. In all fields I am so I'm very thankful to my parents. నీ స్వీటెస్ట్ మెమరీ ఒకటి షేర్ చేయి. ఎప్పుడైతే నేను Under-12 లో నేషనల్ ఛాంపియన్ అయ్యానో, దట్ వాజ్ మై చెరిష్డ్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఏపీ ఇంకా తెలంగాణ 72 years హిస్టరీలో నేను ఫస్ట్ అమ్మాయి ఎవరైతే నేషనల్స్ లో 4 gold medals ఇంకా 1 bronze medal గెలిచాను. సో దట్ వాస్ వెరీ గుడ్ అండ్ చెరిష్డ్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ప్రైవేట్ స్కూల్లో స్పీచ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సో దాని గురించి చెప్పు. ఆ స్పీచ్ విన్నాక అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో వాట్సాప్ లో అది చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. సో నా ఇంటెన్షన్ ఒకటే, నేను ఆ స్పీచ్ ఇచ్చానంటే అందరూ ఆడపిల్లలు మోటివేట్ కావాలి, ఇంకా వాళ్ళు కూడా ఏదైనా యాక్టివ్ చేయాలి. ఆ మోటివేషన్ గురించి నేను ఆ స్పీచ్ ఇచ్చాను. సో ఇప్పుడైతే నాకు చాలా రెస్పాన్స్ వస్తుంది ఫేస్బుక్ లోకి. చాలా మంది గర్ల్స్ కూడా నాకు మెసేజ్ పెడుతున్నారు దట్ వీ హ్యావ్ స్టార్టెడ్ రైటింగ్ విత్ ద బోత్ హ్యాండ్స్. మేము కూడా కొత్తగా ఆర్ట్ ఏదో ఒక నేర్చుకుంటున్నాం. సో ఫర్ దట్ ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ దట్ నా స్పీచ్ ద్వారా మెసేజ్ అందరికి వెళ్ళిందని నాకు చాలా హ్యాపీ, ఆనందంగా ఉంది. సో అలాగే నువ్వు స్పీచ్ ఇచ్చిన తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి? కాంప్లిమెంట్స్ అంటే వస్తూనే ఉన్నాయి. లైక్ చాలా మంది నాకు ఇన్స్పిరేషన్ అంటే మోటివేషనల్ స్పీచ్ అంటున్నారు, చైల్డ్ ప్రాడిజీ అంటున్నారు, ఇంకా కొంతమంది జూనియర్ స్మృతి ఇరానీ అని చెప్తున్నారు. సో ఇవన్నీ కామెంట్స్ చూసి ఇన్స్పిరేషన్ ఆఫ్ ది డే అంటున్నారు థాట్స్ ని చూసి. సో ఇవన్నీ నేను చాలా ఆనందంగా ఉంది. ఇంకా మా పేరెంట్స్ కి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇంకా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఉమెన్స్ డే అనగానే మనకి మహిళలకి సంబంధించింది కాబట్టి సో ప్రతి ఒక్క మహిళ ఏదో ఒకటి కావాలి అనుకుంటారు. సో చిన్నప్పటి నుంచి పేరెంట్స్ సపోర్ట్ ఉంటేనే ఇప్పుడు నువ్వు సో చాలాట్లో ది నెంబర్ 1. సో వండర్ కిడ్ ఐ థింక్ అండ్ యువర్ బ్రదర్ ఆల్సో. సో అలాంటి నీలా చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇచ్చే నైస్ మెసేజ్? అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎస్పెషల్లీ ఉమెన్స్ కి వాళ్ళు ఏ ఫీల్డ్ లో అయినా ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఇంకా దే షుడ్ బి ఈక్వల్ టు మెన్. నౌ డేస్ చాలా మంది ఉమెన్స్ అంటే స్పోర్ట్స్ లో, ఎడ్యుకేషన్ ఇంకా మ్యూజిక్ లో కూడా ముందుకు వస్తున్నారు. సో ఇలాగే కష్టపడి కాకుండా ఇష్టపడి అందరూ చిన్నపిల్లలు, గర్ల్స్ కూడా ఇలా ప్రాక్టీస్ చేసి హార్డ్ వర్క్ చేస్తే 100% లైఫ్ లో సక్సెస్ఫుల్ అవుతారు అని నేను అనుకుంటున్నాను. సో నైనా థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం ని సో మాతో స్పెండ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
వనితా న్యూస్ లో మరో షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్.